వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలాగే దివ్యాంగులకు రామాటాగి సినిమా హాల్ వద్ద గల స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి మా మైత్రి ఫిజియోథెరపీ నందు దివ్యాంగులకు సగం ధరకి ఫిజియోథెరపీ చేస్తామని మేమందరికీ కూడా వాగ్దానం చేశాము. దివ్యాంగులు ఎవరైనా సరే మీరు పేదవాళ్ళు వచ్చి మా వద్ద 50% డిస్కౌంట్తో ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. పక్షవాతము, కీళ్ళ నొప్పులు, మూతి వంకర అనేక సమస్యలు, అదేవిధంగా మరి మొలలు కూడా ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి మరి మూలిక వైద్యులు, అనువంశిక వైద్యులు సుబాని గారు ముందుకొచ్చారు. ఎవరైనా దివ్యాంగులు వారు పేదవాళ్ళు ఎవరైనా సరే మా స్టేట్ బ్యాంక్ పక్కన రామాటాగిస్ వద్ద కలిగినటువంటి హాస్పిటల్లో మైత్రి ఫిజియోథెరపీ నందు వచ్చి వారు ఉచితంగా మొలల చికిత్స చేయించుకోవచ్చని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. వీడియో చేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చోండి, కూర్చోవాలి. మీరు అప్పుడే రాకూడదండి. దయచేసి పిలుస్తామండి. ఎవరి ఇప్పుడు చంద్రబాబు రమణకి ఇచ్చాము. రమణ సంతిక మహాలక్ష్మి వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి మనం సహాయం చేయాలన్నట్టు ఒక ఆలోచన వాళ్ళకి కుదురుతుందనేది మా ఉద్దేశం. అందుకని వాళ్ళని పిలుస్తాం. వాళ్ళకి సమయం కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కుదిరినప్పుడు వస్తారు. కుదరకపోతే ఒకవేళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి అంటే అక్కడికి మన పాఠశాల గారి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పలానాకి మన మీటింగ్కి వచ్చారు, మీరు రాలేదు కాబట్టి నాకు సహాయం చేయండి అని చెప్పేసి మీరు ఒక మాట మీ ద్వారా మరి చెప్తారు. అప్పుడు మీకు కోసం సహాయం జరగడానికి అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు ఇటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు. నిరుత్సాహపడి మనం ఇంట్లోనే కూర్చుంటే ఏ పనులు జరగవు. వీలున్నప్పుడు మీకు చేతైనప్పుడు ఇటువంటి సమావేశాలకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే మీరు మరికొంతమందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సహాయం ఏదైతే ఉందో, వికలాంగులు అంటే మరి కళ్ళు సరిగ్గా కనిపించినటువంటి వాళ్ళకి స్టిక్స్ ఇవ్వడం, అలాగే కాస్త వికలాంగులుగా ఉన్నటువంటి కాలు చెయ్యి సరిగ్గా లేనటువంటి వాళ్ళకి సకల కింద పెట్టుకొని నడిచేటటువంటి కర్రలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా క్యారీ పర్సన్ లేకపోతే అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అంటే చాలా సేవా సంస్థలు ఉన్నాయి, కానీ వికలాంగులకి స్పెషల్గా ఒక సేవా సంస్థ క్రియేట్ చేయాలనే ఆలోచన రావడం
చాలా గొప్పది అని భావిస్తాను. అందులో కూడా సంస్థని పెట్టిన వాళ్ళలో కూడా అతని మనసు చాలా మంచిది. ఆశావళి గారు నాకు 2 సంవత్సరాల క్రితం ఒకసారి కలిశారు. సరే వృద్ధులకి ఒక సంస్థ పెట్టాను అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నిజమైన అర్హులు వీళ్ళు. మనం సేవ చేయడానికి, సేవ పొందడానికి నిజమైన అర్హులు వీళ్ళు అనే ఉద్దేశంతో అసలు ఏం కావాలి సార్ అంటే వికలాంగులకి